నెల్లూరు నగరంలోని స్థానిక కస్తూర్బా కళాక్షేత్రనందు ప్రభుత్వం నిర్వహించిన జగన్ భాగీదారీ చర్చ కార్యక్రమంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య అంబేద్కర్ తెలియబరిచిన బోధించు సమీకరించు అనే అంశం మీద చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దళితులు పడుతున్న ఆవేదనను ప్రభుత్వ దృష్టికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అనధికారులు, విద్యార్థులు, విద్యార్థినిలు, పుర ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన పేదల పార్టీ మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మన నగర మేయర్ శ్రవంతి దేవతల గారికి, అదేవిధంగా నెల్లూరు నగర కమిషనర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉండే జిల్లా అధికారులందరూ కూడా నేను క్షేమాంధ్ర ఎంఆర్పీఎస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈరోజు విజయవాడ స్వరాజ్య మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లాలో ఇక్కడ చర్చా వేదిక ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అందువల్ల ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలుగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిలో ఒక దళితులకు ఒక పండుగ వాతావరణం లాగా అన్ని ప్రభుత్వాల్లో జరిగేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4 సంవత్సరాలు వదిలేసి ఈ 5వ సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పెట్టి ఈరోజు దళితులకు మేలు చేస్తున్న విధంగా ఈరోజు పబ్లిసిటీ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఒక విషయం బాధాకరమైన విషయం కూడా మేము భావిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నిట్లో సమానత్వం కోరాడు. ఈరోజు సమానత్వం కోరాడు. అందరూ సమానంగా ఉండి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలైంటే ఈరోజు దళితులందరూ కూడా ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళే కాదు. దళితులందరూ కూడా ఎప్పుడూ అందరితో సమానంగా ఉండేవాళ్ళని మేము తెలియజేస్తా ఉన్నాం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టంగా తీసుకుంది కాబట్టి మేము విమర్శలు చేయదలుచుకోలేదు. కానీ ఈరోజు సామాజిక న్యాయం అనేది మేము ఒప్పుకోం. సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుంది? సామాజిక న్యాయం అనేది ఎక్కడా కూడా జరగట్లేదు. ఈరోజు నెల్లూరు జిల్లాలో 5 లక్షల మంది మాదిగలు ఉంటే ఎక్కడ మాదిగలకి ఒక మాదిగపాలెంలో ఒక కమ్యూనిటీ వాళ్ళు కానీ ఒక డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు భవనం కానీ ఎక్కడ కట్టిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటే ఈరోజు దృష్టికి మేము గ్రామాల్లో పోరాటం చేస్తాం. గ్రామాల సమస్యలు జిల్లా గౌరవనీయ జాయింట్ కలెక్టర్ గారికి ల్యాండ్ విషయాలు ఎన్నో ఎక్కడో తీసుకెళ్ళాం. చాలా జాయింట్ కలెక్టర్ గారు ఎన్ని సమస్యలు పరిష్కరించారో సార్ గారి దృష్టిగా తీసుకెళ్ళాం. కానీ ఈరోజు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం కూర్చోవాలి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 5 నిమిషాలు తప్పట్లేదు. అందువలన ఈరోజు అదేవిధంగా విజయవాడలో 125 అడుగుల స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అదేవిధంగా నెల్లూరు జిల్లా అధికారుల తరఫున మేమందరం కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఒక శృతివనం ఏర్పాటు చేసి నెల్లూరులో కూడా ఒక 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.